ఇప్పుడు మన దగ్గర పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నాయంటే చాలా మటుకు ఈ ఫోర్సింగే. ఎందుకంటే రేపు ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొయ్యే లోపల సొసైటీ ఏమనుకుంటది పొయ్యే అని ఒక లోపల రీజన్. చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి, మనం ఇప్పుడే చేసేయాలి, అట్లా చేయకూడదు. అది పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి తప్పు నా అవును ఉద్దేశంలో. మ్యామ్, ఇప్పుడు అంటే ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, ఆరోగ్యం ఆ, బాగాలేదని చేస్తున్నాము, అవునండి. లేదా మంచి సంబంధం వచ్చిందని అవునండి. ఇటు అమ్మాయి గాని అబ్బాయి గాని మెంటల్ గా రిలేషన్ కి మెంటల్ గా వాళ్ళు ప్రిపేర్ లేకుండా టైంలో ప్రిపేర్ చేయడం. లేకుండా పిల్లలను వాళ్ళ కన్సెంట్, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడల్ట్స్ కే చేస్తున్నాం మనం కనుక వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గా గౌరవించటం లేదు. అది అవి చేసుకోబట్టే అందువల్లనే కొన్ని సూసైడ్స్ అవుతున్నాయి. లేకపోతే బలవంతంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న 3వ నాటి నుంచి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఏం చెయ్యాలనో తెలియట్లేదు. వీటన్నిటి గురించి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది పెళ్లి కంటే ముందే అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, రెండు వైపుల వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే దీంట్లో కంపాటబిలిటీ ఉండట్లేదు. అహంకారం ఒకటి జనాలలో. మనం ఏదైనా కూడా మనం చూడండి, ప్రతిదాన్ని డబ్బుతోటి, నాకున్న హోదా, ఈ హోదా, ఆ హోదా అని హోదాల మీద పడుతున్నారే తప్ప రేపు నా లైఫ్ నేను ఎట్లా తీసుకెళ్తాను, ఎట్లా సాగుతుంది, నా లైఫ్లో నాకేం కావాలి అన్న ఆలోచన లేకపోవటం. ఆ ఆలోచన కోసమన్నా ఒక కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా అటు వాళ్ళు ఇటు వాళ్ళు తీసుకోవాలి పెళ్లి కంటే ముందు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.